బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకులు కావాలన్న ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తాను ఏ పక్షం కాదన్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యను కాదని ప్రజల పక్షాన నిలబడ్డానన్నారు. ప్రజల కోసం అన్నయ్య మనసును గాయపరిచానన్నారు. పక్షం అంటే నేను బానిసని కాదు, చూస్తే మీరు ఏం చేస్తావు ఊరుకుంటాడు. నేను బానిసని కాదు, తల్లిపోవాడిని కాదు. నేను తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని, తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని ప్రజల పక్షం వహించి ఆయన మనసుని గాయపరిచి ప్రజల పక్షం నిలబడటం కోసం నేను టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశాను. ఎవరైనా సరే నా చిత్తశుద్ధి శంకిస్తే మటుకు నేను వేరే వ్యక్తిని. రాజధాని గ్రామ ప్రజల సమస్యలు వినేందుకు తాను సినీ నటుడుగానో రాజకీయ నాయకుడిగానో ఇక్కడికి రాలేదన్నారు పవన్. రైతుల సమస్యలు వినేందుకు తోటి రైతుగా ఇక్కడికి వచ్చానన్నారు. తనకు రైతు కావాలనేదే చిన్ననాటి నుంచి ఉన్న కోరిక అన్న పవర్ స్టార్ తనకు పదవులు అవసరం లేదన్నారు. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీ కేటాయించిన సీట్లో మీరండి మీడియా వాళ్ళు. దయచేసి ఎవరు నెట్టుకోవద్దు. రావడానికి ముఖ్య కారణం ఒక నటుడుగాను ఒక పొలిటికల్ పార్టీ పెట్టానని కాదు, కానీ ఒక తోటి రైతుగా వచ్చాను ఇక్కడికి. నా మారుమూలల్లో నరనరాల్లో నాకున్న ఆశ ఒకటి ఏంటంటే సంపూర్ణమైన రైతు కావాలన్న కోరికే తప్ప నాకు నటుడు కావాలి కానీ రాజకీయ నాయకుడు కావాలని నాకు నిజంగా కోరికలు. నన్ను రాజకీయాల్లోకి నిజంగా నాకు అవగాహన తెచ్చిన పరిస్థితులు రెండు. ఒకటి శాంతి భద్రతల సమస్య, ఒకటి రెండోది ఆడపిల్లల రక్షణ బాధ్యత. వీటితో పాటు ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక సరైన ప్లానింగ్ లేకుండా నేను ఈ ఒక్క ప్రభుత్వం గురించో దీని గురించి నా మాట్లాడలేదు. మామూలుగా నా చిన్న నాకు ఊహ తెలిసిన వయసు నుంచి చదవడం అలవాటు ఏదో ఒకటి. అలా నేను నేను చూస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆడుకోవడానికి నేను ఉన్న స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉండే. ప్రతి 5 సంవత్సరాలకి ప్లే గ్రౌండ్ తరిగిపోతా ఆఖరికి చాలా చిన్న ఇంత అయిపోయింది. ఒకప్పుడు పెద్ద ప్లే గ్రౌండ్. నాకు అర్థమయ్యేది దీన్ని ఎవ్వరు అంటే ఒకవైపు ఏమో పిల్లలు జనాభా పెరుగుతూ ఉంటారు, ఎక్కువ విద్యార్థులు అవుతూ ఉంటారు, ఎందుకు ఇట్లా భూమి తరిగిపోతూ ఉంటుంది నాకు అర్థం కాదు. అంటే ఎక్కడో మనల్ని పరిపాలనా వ్యవస్థలో ఉన్న ఒక లోపాలు ఉన్నాయి. అంటే రాబోయే తరాలకి ఎలా ప్లాన్ చేయాలి, ఎంత పగడ్బందీగా చట్టాలను అమలు చేయాలి అన్న పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు. అది రకరకాల పార్టీలు పరిపాలించినాయి, రకరకాల పార్టీలు రకరకాల సంస్కరణలు తీసుకొచ్చినాయి, మంచి సంస్కరణలు తీసుకొచ్చినాయి, అలాగే కొన్ని చట్టాలు తీసుకొచ్చినాయి, ఇబ్బంది పెట్టినాయి. వీటన్నిటి మధ్యలో కూడా నాకు అర్థమైంది చాలా ఎక్కడో చోట ఏదో ఒక చోట అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది నేను మొన్న ట్వీట్ చేశాను. ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ కన్నీళ్లతో కట్టే రాజధాని వద్దన్నారు పవన్. అగ్రిగోల్డ్ భూముల్లో రాజధాని కట్టుకోవచ్చన్నారు. ఔటర్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయినప్పుడు మురళీమోహన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఓసారి మురళీమోహన్ ఇక్కడికి వచ్చి రైతుల గోడు వినాలన్నారు పవన్ కళ్యాణ్. మొన్న ఈ మధ్యన మంత్రి రావెల కిషోర్ బాబు గారు మాట్లాడుతున్నారు, మొత్తం పోయింది ఉన్నది 3,000 ఎకరాలే కదా, 3,500 ఎకరాలకి ఎందుకు ఇంత రాద్ధాంతం అని అడిగారు ఆయన. మరి 3,500 ఎకరాలకి ఇంత రాద్ధాంతం అన్నప్పుడు మరి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు భూమి కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన వచ్చింది, ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు? ఆయనకి ఎంత వస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా చాలా ఆస్తుందనే నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు అంతవరకు అర్థమైంది. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.